లవర్ ని వదిలించుకోవాలంటే 50 దారులకు పైగానే ఉంటాయి. కానీ మనకి ఎంతో ఇష్టమైన ఐఫోన్ ని పోగొట్టుకుంటే దాన్ని కనిపెట్టడానికి మనకి ఏ దారి దొరకదు. మరి ఈ వీడియోలో పోగొట్టుకున్న మీ ఐఫోన్ ని తిరిగి కనిపెట్టడానికి 5 మార్గాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ కాలంలో లవర్ పోయినా పెద్ద బాధపడట్లేదు, కానీ ఐఫోన్లు పోతే చాలా బాధపడిపోతున్నారు. ఎందుకంటే వారు వాళ్ళ లవర్స్ తో కన్నా ఈ ఫోన్లతోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మరి మీరు పోగొట్టుకున్న మీ ఐఫోన్ ని తిరిగి వెతుక్కోవడానికి గల మార్గాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఎంతో ఖర్చు పెట్టుకున్న మీ ఐఫోన్ పోయినా లేదా ఎవరైనా దొంగతనం చేసినా ఫస్ట్ కంగారు పడతారు, ఆ తర్వాత కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే ఆ ఫోన్ తో పాటు మీ కాంటాక్ట్స్, ఫోన్ నంబర్లు, ఫొటోస్, సాంగ్స్, అంతేకాకుండా మీ లైఫ్ లోని మధురమైన మూమెంట్లు మిస్ అయినట్టు తెగ ఫీల్ అయిపోతారు. అంతేకాకుండా ఎన్నో వేలు తగిలేసి ఫోన్ కొంటే అది ఎవరికి దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు పోగొట్టుకున్న ఐఫోన్లని తిరిగి కనిపెట్టేయచ్చు. మరి అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ఫైండ్ మై ఐఫోన్. ఈ ఫైండ్ మై ఐఫోన్ అనేది ఒక యాప్. మీ ఐఫోన్ పోగానే మీరు ఫస్ట్ ఆప్షన్ ట్రై చేయాల్సింది ఏంటంటే ఫైండ్ మై ఐఫోన్. ఈ యాప్ యాపిల్ కంపెనీ వారి అఫీషియల్ అప్లికేషన్. ఈ యాప్ ద్వారా ఐక్లౌడ్ సర్వీస్ ఉపయోగించి మీ పోయిన యాపిల్ ఫోన్ ఎక్కడుందో ఇది కనిపెట్టగలదు. అది ఎలా చేసుకోవాలంటే మీ యాపిల్ ఫోన్ లో సెట్టింగ్ లోకి వెళ్ళి ఐక్లౌడ్ ని చూస్ చేసుకోవాలి. అక్కడ ఫైండ్ మై ఐఫోన్ అని ఉంటుంది, దాన్ని నొక్కాలి. ఆ తర్వాత స్లైడర్ ని ఆన్ చేసుకోవాలి. అది ఆన్ లో పెట్టుకుంటే మీ ఫోన్ ఎక్కడుందో ఈ ఫైండ్ మై ఐఫోన్ యాప్ లో నావిగేషన్ కరెక్ట్ గా చూపించేస్తుంది. అప్పుడు మీరు వేరే ఏ ఫోన్ లో అయినా ఫైండ్ మై ఐఫోన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు పోగొట్టుకున్న యాపిల్ ఐడిని యూజర్ నేమ్ లో టైప్ చేయాలి. అంతేకాకుండా మీరు ఎప్పుడు ఉపయోగించే పాస్వర్డ్ ని అందులో టైప్ చేయాలి. ఇక వెంటనే మీ ఐఫోన్ ఎక్కడుందో లొకేషన్ మీకు చూపించేస్తుంది. ఒకవేళ మీరు పోగొట్టుకున్న ఐఫోన్ లో ఛార్జింగ్ అయిపోయినా లేదా ఎవరైనా దొంగిలించి ఆ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసినా లాస్ట్ ఏ ప్లేస్ లో అయితే స్విచ్ ఆఫ్ చేశారో ఆ లొకేషన్ మీకు షేర్ అవుతుంది. మీరు గనక ఐఫోన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ 3 ఆప్షన్లు మీకు కనిపిస్తాయి. ఒకవేళ మీరు గనక పోగొట్టుకుంటే మీ యాప్ లో ప్లే సౌండ్ అని నొక్కితే మీరు పోగొట్టుకున్న ఐఫోన్ ఎక్కడుందో రింగ్ అయిపోతుంది. ఇక లాస్ట్ మోడ్ లో గనక పెట్టినట్లయితే అందులో మీ యొక్క ఫోన్ నెంబర్ మరియు మీరు మెసేజ్ పోయిన ఆ ఫోన్ కి పెట్టొచ్చు. ఒకవేళ ఎవరైనా మంచి వారికి గనక మీ ఐఫోన్ దొరికితే ఆ మెసేజ్ ఆ కాంటాక్ట్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇక థర్డ్, ఎరేజ్ మోడ్. ఒకవేళ మీ యాపిల్ ఐఫోన్ లో గనక పర్సనల్స్ ఏమన్నా ఉంటే అది ఇంకా అన్లాక్ అవ్వకుండా ఉంటే మీరు వెంటనే ఎరేజ్ మోడ్ లో పెట్టుకుంటే మొత్తం డేటా అంతా మీ పోయిన ఫోన్ లో డేటా ఎరేజ్ అయిపోతుంది. మళ్ళీ మీకు కావాల్సినప్పుడు మీ డేటాని మీరు క్లౌడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెంబర్ 2, యాపిల్ వాచ్. ఒకవేళ గనక మీ యాపిల్ ఫోన్ గనక పోతే మీరు ఇంకో యాపిల్ ఫోన్ లో వెతకవసరం లేదు. యాపిల్ వాచ్ లో కూడా మీ పోగొట్టుకున్న యాపిల్ ఐఫోన్ ని ఎక్కడ పోయిందో కనిపెట్టవచ్చు. కానీ పోగొట్టుకున్న మీ ఫోను ఖచ్చితంగా మీ యాపిల్ వాచ్ తో సింక్ చేసుకొని పెట్టుకోవాలి. నెంబర్ 3, గూగుల్ టైమ్ లైన్. మీరు పోగొట్టుకున్న మీ యాపిల్ ఐఫోన్ ని వెతుక్కోవడానికి గూగుల్ టైమ్ లైన్ వెబ్సైట్ ని కూడా మీరు ఉపయోగించవచ్చు. ఈ వెబ్సైట్ లో మీరు ఐఫోన్ ని వెతుక్కోవడం ఈజీగానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా మీరు పోగొట్టుకున్న మీ ఐఫోన్ లో GPS ఎనేబుల్ అయి ఉండాలి. అంతేకాకుండా ఆ వెబ్సైట్ లో మీ యొక్క ఐఫోన్ ఎప్పుడు ఎక్కడ ట్రావెల్ చేస్తుందో నావిగేషన్ కూడా చూపించేస్తుంది. నెంబర్ 4, GPS ట్రాకింగ్ అప్లికేషన్స్. మీరు మీ యొక్క పోగొట్టుకున్న యాపిల్ ఫోన్ వెతుక్కోవడానికి గూగుల్లో GPS ట్రాకింగ్ అప్లికేషన్ అనే అఫీషియల్ వెబ్సైట్ ని కూడా ఉపయోగించవచ్చు. ఇందులో కూడా మీరు ఖచ్చితంగా మీరు పోగొట్టుకున్న యాపిల్ ఐఫోన్ లో నావిగేషన్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి ఉంటేనే ఇందులో మీ ఐఫోన్ ని కనిపెట్టొచ్చు. అంతేకాకుండా కొన్ని యాప్స్ ద్వారా కూడా మీ యొక్క యాపిల్ ఫోన్ ని మీరు కనిపెట్టొచ్చు. డివైస్ లొకేషన్, ఫోన్ హోమ్, గ్యాడ్జెట్ ట్రాక్ వంటి యాప్ల ద్వారా కూడా మీరు పోగొట్టుకున్న యాపిల్ ఫోన్ ని కనిపెట్టొచ్చు. నెంబర్ 5, ఐ కాంట్ ఫైండ్ మై ఫోన్. ఒకవేళ ఈ 4 ఆప్షన్ లో ఏ ఆప్షన్ లో కనుక మీ యాపిల్ ఐఫోన్ దొరకలేదు అనుకోండి, మీరు ఖచ్చితంగా గూగుల్లో ఐ కాంట్ ఫైండ్ మై ఫోన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీ యొక్క ఫోన్ నెంబర్ ని అందులో టైప్ చేయాలి. అలా నెంబర్ టైప్ చేసి పెడితే ఆ వెబ్సైట్ మీ బదులు మీరు పోగొట్టుకున్న ఆ ఫోన్ కి పదే ఫోన్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క ఫోన్ ఆచూకీ కూడా మీకు తెలుపుతుంది. చూసారు కదా, మీరు పోగొట్టుకున్న ఐఫోన్ ని కనిపెట్టుకోవడానికి కొన్ని మార్గాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఐఫోన్ కనిపెట్టడానికి ఈ 5 మార్గాల్లో ఏ మార్గం మీకు నచ్చితే దాన్ని కమెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.